రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాయడల కృప చూపుతున్న మా కన్న తండ్రి, మారని మార్పు చెందని దేవుడవుగా, విడువని ఎడబాయని దేవుడవుగా ఉన్న మా గొప్ప యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ నామాన్ని గనుపరచడానికి, మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను భద్రపరిచినారు దేవా. ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మమ్మను తప్పించినారు. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడై ఉన్నారు దేవా. ఈ దినమున మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, మేము ఎక్కడైతే మీ దృష్టికి అవిధేయతగా జీవించినామో, ఏ విషయంలో పాపం చేశామో, ఎక్కడ మిమ్మల్ని దుఃఖపెట్టామో దయతో మమ్మల్ని క్షమించండి దేవా. మా చూపుల ద్వారా, మా తలంపుల ద్వారా, మా మాటలు క్రియల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని బట్టి, చెడుని బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. మమ్మను క్షమించండి. మీ రక్తం ద్వారా మమ్మను కడగండి దేవా, పరిశుద్ధపరచండి దేవా. మీ అందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి మీకు నచ్చినట్లుగా, మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ఎందరైతే ప్రియులు వారి పనులలో విఫలమైనారో, ఎందరైతే వారు అనుకున్న పనులు నెరవేరలేదని బాధపడుతున్నారో, ఎందరైతే పరీక్షలు సరిగా రాయలేదని బాధపడుచున్నారో, ఎందరైతే పరీక్షలు ఫెయిల్ అయ్యి బాధపడుచున్నారో, ఇలా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు చేసిన పనిలో విఫలమయ్యి బాధపడుచుండగా అట్టి వారి బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే మీ బిడ్డలకు మరొక సమయాన్ని అనుగ్రహించి చక్కటి ఫలితమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో విశ్వాసంతో, నమ్మకంతో, ఆశతో ప్రార్థిస్తున్న బిడ్డలందరి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. అయ్యా, విశ్వాసంతో ప్రార్థించడం మాకు నేర్పించండి దేవా. ఈనాడు మేము ప్రార్థిస్తున్నాము కానీ ఆ ప్రార్థన మీద నమ్మకం ఉంచలేకపోతున్నాము. నా దేవుడు నేను అడిగింది నాకు ఇస్తాడన్న నిరీక్షణ కలిగి జీవించలేకపోతున్నాము దేవా. దయచేసి మేము విశ్వాసంలో ఎదిగేలాగున మీరే మాకు సహాయం చెయ్యండి దేవా. కృప చూపించండి అయ్యా. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చెయ్యవు, అనేక జనములను ఏలెదవు గాని వారు నిన్ను ఏలరు అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు దేవా. ఈ మాటను మా అందరి ఎడల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీ మాటలు ఎంతో శక్తి కలిగినవి దేవా. మీ మాటలు ఎంతో బలమైనవి, ఆదరణ అనుగ్రహించేవి దేవా. మీ గొప్ప శక్తి గల మాటల్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే ప్రియులు రకరకాల బాధలను, కష్టాలను, శ్రమలను బట్టి బాధపడుచున్నారో అట్టి వారందరినీ ఈ సమయాన్ని మీరు దృష్టించండి దేవా. ముఖ్యంగా ఈనాడు అప్పుల ఊబిలో కూరుకుపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వాటిని ఎలా తీర్చాలో అర్థం కాక కలవరంలో, దుఃఖంలో జీవిస్తున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. భయాలతో కృంగిపోతున్నారు తండ్రి. ఏ సమయాన అప్పుల వారొచ్చి ఏమంటారో, ఎలాంటి హాని కలిగిస్తారో అని బిడ్డలు భయపడుతున్నారు దేవా. వేదన చెందుతున్నారు తండ్రి. నిద్ర పట్టని రాత్రులను గడుపుతున్నారు, కన్నీటి పర్యాంతమవుతున్నారు దేవా. మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు అందించండి దేవా. సహాయం చేయండి ప్రవ్వా. ఆనాడు తండ్రి నాయన, నీ బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చినారు దేవా. విశ్వాసంతో మీ యొద్దకు వచ్చినప్పుడు వారికి గొప్ప సహాయాన్ని అందించారు తండ్రి. ఈ సమయాన కూడా బిడ్డలు విశ్వాసంతో మీకు ప్రార్థిస్తున్నారు దేవా. నమ్మకంతో మీ వైపు చూస్తున్నారు తండ్రి. దయచేసి ప్రతి బిడ్డ ఎడల మీరే అద్భుత కార్యాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఉద్యోగం లేక కుటుంబ పోషణ కొరకు అప్పులు చేస్తున్నారు. అనారోగ్య కారణాన్ని బట్టి అప్పుల పాలవుతున్నారు.
పిల్లల చదువుల కొరకు, వారి వివాహాల కొరకు అప్పులు చేస్తున్నారు. ఇండ్లు కట్టి అప్పుల పాలవుతున్నారు. అనేకులకు సహాయం చేసి అప్పుల పాలవుతున్నారు. వ్యాపారంలో నష్టాలొచ్చి డబ్బిచ్చిన వారు మరలా తిరిగి ఇవ్వక అప్పుల పాలయ్యే బిడ్డలుంటున్నారు. గొప్పగా జీవించాలని అప్పులు చేసేవారుంటున్నారు. దేవా, ఇలా రకరకాల కారణాలను బట్టి అప్పులలో చిక్కుకున్న వారికి మీరు గొప్ప విడుదలను అనుగ్రహించమని, నీ బిడ్డలైన వారు అనేకుల క్రింద దాసులుగా, దాసత్వంలో ఎన్నిక లేని వారిగా, తృణీకరించబడిన వారిగా, తక్కువ స్థితిలో క్రింది వారిగా ఉండకుండా మీరే వారిని హెచ్చించండి దేవా. బిడ్డలకు అభివృద్ధిని అనుగ్రహించండి దేవా. పై స్థితిలో ఉంచండి దేవా. ఈనాడు నీ బిడ్డలే అనేకులకు అప్పిచ్చే స్థితిలో ఉండాలి దేవా. మిమ్మల్ని సేవించే వారే అనేక జనములను ఏలే స్థితిలో ఉండాలి తండ్రి. అయ్యా, ఇలాంటి అద్భుత కార్యాలను చేసే శక్తి మీకే ఉంది దేవా. ఇంతటి అసాధ్యమైన పనులను జరిగించే సామర్థ్యం మీకు మాత్రమే ఉంది తండ్రి. దయచేసి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న వారి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. ఉద్యోగం లేక బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల చదువుకు తగినట్లుగా శ్రేష్టమైన జాబులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా మంచి జ్ఞానం చేత నింపండి దేవా. వారు ప్రిపేర్ అయినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి దేవా. ఏమి ప్రిపేర్ అవ్వాలో, ఏమి చదవాలో బిడ్డలకు మీరు తెలియచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇంటర్వ్యూల కొరకు సిద్ధపడుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ విధంగా బిడ్డలు ఏ పని చెయ్యాలన్నా, ఎలాంటి ప్రయత్నం చెయ్యాలన్నా మీ చిత్తం, మీ కృప, మీ సహాయం లేకపోతే ఏమీ పొందుకోలేము తండ్రి. దయచేసి బిడ్డల ఎడల మీరే ఘనమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ సమయాన రకరకాల అనారోగ్యాలతోటి బాధపడుచున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల వ్యాధి, రోగం, జబ్బు ఎలాంటిదైనప్పటికీ కూడా మీరే ముట్టి స్వస్థపరచండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి. చిన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో బాధపడుచుండగా, కన్నీరు కారుస్తుండగా, లేవలేని స్థితిలో ఉంటుండగా అట్టి బిడ్డల్ని కూడా మీరు బాగు చేయండి దేవా. స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు సంతానం లేక బాధపడుచున్న బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. అయ్యా, మిమ్మును సేవించే బిడ్డలను విడిచిపెట్టే దేవుడు కాదు ప్రవ్వా. మీకు మొరుపెట్టే వారిని సిగ్గుపరిచే దేవుడు కాదు ప్రవ్వా. నిందల పాలు చేసే దేవుడు కాదు. ఈనాడు సంతానం లేక బిడ్డల్ని ఎంతో మంది నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారు. దయచేసి నీ బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, సహాయం చేయండి. ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది సహోదరి సహోదరులు, యవ్వనస్తులు వివాహాల కోసం ఎదురు చూస్తున్నారు దేవా. అటు బిడ్డల పక్షమున మీరే గొప్ప సహాయాన్ని అందించండి దేవా. మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన భాగస్వామి దొరికేలాగున మీరే కృప చూపించండి దేవా. దయ చూపించండి, కనికరించండి. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడయ్యుండండి దేవా. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి. వారు చేరవలసిన గమ్యాన్ని క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి తండ్రి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ఎందరైతే ప్రియులు ఉదయకాల సమయంలో వారి వారి పనుల నిమిత్తం వెళ్ళినారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని సకాలంలో క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చి కృపను దయచేయండి ప్రవ్వా. బిడ్డలకు ఎటువంటి ఆటంకం, అపాయం జరగకుండా కాపాడండి దేవా. నీ బిడ్డలైన వారందరినీ సజీవులనుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టుని నుంచి, అపవాది నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా. శత్రువుల నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు సొంత వారే శత్రువులుగా మారుతున్నారు, బంధువులే హాని కలిగిస్తున్నారు. దయచేసి ఇట్టి పరిస్థితుల నుంచి మీరే మాకు విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రేపు ఉదయమే మీ పాదాల వద్ద సాగిలపడి అనేక పరిస్థితుల కొరకు మొరపెట్టే వారిమిగా మమ్మను సిద్ధపరచండి. రేపటి దినమున నీ బిడ్డలైన వారు చేయబోయే ప్రతి పనిలో కూడా తోడయ్యుండి సహాయం చేయండి. బిడ్డలందరినీ బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే
నిద్ర పట్టని స్థితిలో ఉంటున్నారో, వేదన బాధలు కృంగుదలలో ఉంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల భయాలను బట్టి నిద్ర లేని రాత్రులను గడుపుతున్నారు దేవా. ఎటువైపు నుండి శత్రువులు వస్తారో, ఏ వైపు నుండి హాని కలిగించే పరిస్థితులు ఎదురవుతాయో అని బిడ్డలు బాధపడుచుండగా, భయపడుచుండగా అట్టి వారి భయాలను మీరు దూరపరచమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.